హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈనాటి వీడియోలో మన వంటింట్లో చికాకును పుట్టిస్తూ రోగాలను కలిగించే బొద్దింకల్ని శాశ్వతంగా ఎలా పోగొట్టుకోవాలో ఈ వీడియోలో కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను. ఈ టిప్స్ చాలా సింపుల్ ఫ్రెండ్స్. అవి కూడా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోనే, కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొంతమంది ఎంత దృఢంగా బలంగా ఉన్నా కానీ బొద్దింకలంటే భయపడిపోతారు. మీకు తెలుసా, ఈ బొద్దింకలు 320 మిలియన్ సంవత్సరాల క్రితం నుండే ఉండేవని చరిత్ర చెబుతోంది. బొద్దింక కనుక మనం వండుకున్న ఆహార పదార్థాల్లో పడితే అది మొత్తం బయట పారేయాల్సిందే తప్ప తినడానికైతే అస్సలు పనిచేయదు. కారణం, అది వ్యాధులను వ్యాపింపచేస్తుంది, రకరకాల రోగాలను మోసుకు తిరుగుతుంది. సాధారణంగా బొద్దింకలు ఎక్కువగా తిరిగే ఇళ్లలో రోగాలు తిష్ట వేసుకుని ఉంటాయి. గ్యాస్ స్టవ్ల మధ్య, గ్యాస్ సిలిండర్ చుట్టుపక్కల, సింక్ కింద, అలాగే బట్టలు పెట్టుకునే బీరువాల మధ్యలో, వంట సామాగ్రి పెట్టుకునే షెల్ఫ్స్ లో, మరీ ఎక్కువైపోతే చెప్పుల స్టాండుల్లో కూడా చెప్పుల్లో దూరి మనకి ఎలర్జీని కలిగిస్తూ ఉంటాయి. మరి ఈ బొద్దింకలను ఎలా మనం శాశ్వతంగా ఇంటి నుంచి పంపించేయాలి? మార్కెట్లో ఎన్నో రకాల మందులు బొద్దింకల కోసం ఉన్నాయి. అయితే అవి వాడుతున్నంతసేపు బాగానే ఉంటాయి, కానీ మళ్ళీ మానేసిన తర్వాత యథావిధిగా బొద్దింకలైతే మన ఇంట్లోకి చేరిపోతుంటాయి. ఎందుకంటే ఆ ఘాటు బొద్దింకలకు సరిపోదని అర్థం ఫ్రెండ్స్. అందుకని మన ఇంట్లోనే బొద్దింకల కోసం ఒక ఘాటైన ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దాంతోపాటు కొన్ని టిప్స్ కూడా చెబుతాను. ఇవి గనక మీరు తయారు చేసుకుని వాడితే జీవితంలో బొద్దింకలు మీ ఇంటికి రమ్మన్నా రావు. మరి అవి ఎలా తయారు చేసుకోవాలి, వాటికి ఏమేం కావాలి అనే విషయాలు పూర్తిగా చూద్దాం. అంతకంటే ముందుగా ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేస్తే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అలాగే మాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అలాగే మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి చేరుతుంది కూడా, కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి వెళదాం. అసలు బొద్దింకలు ఇంట్లోకి రాకుండా ఉండడానికి జాగ్రత్తలైతే తీసుకోవాలి. అలాంటప్పుడే బొద్దింకల్ని మనం ముందుగా నిరోధించగలుగుతాం. తిన్న ప్లేట్లను వెంటనే కడగాలి. మిగిలిపోయిన ఆహారాన్ని వెంటనే బయట పడేయాలి. ఇంట్లో చెత్త పేరుకోకుండా చూసుకోవాలి. మీరు ఉపయోగించే చెత్త డబ్బాలు మూసివేసి ఉండాలి. వాటిని రాత్రిపూట ఇంటి బయట పెట్టండి. బొద్దింకలు సాధారణంగా కిటికీలు, తలుపుల గుండా ప్రవేశిస్తాయి, కాబట్టి అవసరం లేనప్పుడు వీటిని మూసేయాలి. అట్టపెట్టెలపై శ్రద్ధ పెట్టండి. ఆ అట్టపెట్టెలను చెక్క గుజ్జుతో తయారు చేస్తారు. బొద్దింకలకు అవి అద్భుతమైన ఆహారం. బొద్దింకలు చాలా వరకు ఇలాంటి వాటి నుంచే ప్రవేశిస్తాయి, కాబట్టి రాత్రిపూట అన్నింటిపైన కప్పి ఉంచాలి. బొద్దింకలను ఇంటి లోపల నుంచి పంపేందుకు స్ప్రేలు, జల్లు వాడుతూ ఉంటారు. ఇలా స్ప్రేలు, జల్లు వాడితే మనకి హానికరమే. ఎందుకంటే చిన్నపిల్లలున్నా, మందులు వాడుతున్న పెద్దవాళ్లు ఉన్నా ఈ స్ప్రేలు యొక్క ఘాటు వారికి అంత మంచిది కాదు. కాబట్టి హోమ్ రెమెడీస్ ద్వారానే బొద్దింకలను తరిమి కొట్టొచ్చు. ఫ్రెండ్స్, ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా బొద్దింకలు ఇంట్లోకి వస్తుంటే ఇదిగో ఈ సింపుల్ చిట్కాలతో వాటిని తరిమి కొట్టొచ్చు. మన ఇంట్లో దోమలు ఎక్కువ ఉన్నా, గోడల మీద బల్లులు పాకుతున్నా, లేదా లైట్ దగ్గర వచ్చే పురుగులు, ఇలాంటివన్నీ పోవడానికి కూడా చాలా అద్భుతంగా ఈ టిప్స్ పనిచేస్తాయి. మరి ముందుగా అయితే వెనిగర్ తీసుకోండి. ఇది అన్ని కిరాణా షాపుల్లో ఈజీగా దొరుకుతుంది. 1 కప్పు వెనిగర్ ని స్ప్రే బాటిల్లో వేసుకోండి. 1/2 కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కబోర్డ్స్ లోను, సింక్ దగ్గర బొద్దింకలు ఎక్కువగా ఎక్కడుంటాయో అక్కడ స్ప్రే చేసేయండి. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. రాత్రి నిద్రపోయే ముందు స్ప్రే చేసుకోండి. చిన్న చిన్న బొద్దింకలు కూడా అన్ని చచ్చిపోతాయి. ఇక రెండవ రెమెడీ ఏంటంటే 6-7 కర్పూరం బిళ్ళలు తీసుకోండి. ఈ కర్పూరం కడ్డీల వాసన బొద్దింకలకు అస్సలు కిట్టదు. అంతేకాదు క్రిములు, బ్యాక్టీరియా, పురుగులు ఏవి కూడా ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఈ కర్పూరాన్ని ఒక చిన్న బౌల్లో పెట్టి కబోర్డ్స్ లోను, బట్టల దగ్గర పెట్టుకుంటే మంచి వాసన రావడం మాత్రమే కాకుండా బొద్దింకలన్నీ కూడా పోతాయి. అయితే వీటిని ఒక పేపర్ లో వేసుకుని ఎక్కడెక్కడైతే మీకు బొద్దింకలు ఎక్కువ ఉంటాయో ఆ ప్లేసెస్ లో చక్కగా పెట్టండి. వీటి వాసన పోయిన తర్వాత పేపర్ తో పాటు మనం పడేయచ్చు. అలాగే ఈ కర్పూరాన్ని కూడా పౌడర్ లాగా చేసుకుని ఒక బౌల్లో వేసుకుని కప్పు వాటర్ వేయండి. దాంట్లో ఈ పౌడర్ వేసుకుని బాగా కలిపి 15 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి మరొకసారి బాగా కలిపి ఈ వాటర్ లో చిన్న చిన్న కాటన్ బాల్స్ వేసి ఈ కాటన్ బాల్ ని ఎక్కడెక్కడైతే బొద్దింకలుంటాయో ఆ ప్లేస్ లో పెట్టండి. దెబ్బకి బొద్దింకలన్నీ పరారైపోతాయి.
అలాగే బ్యాక్టీరియా, చిన్న చిన్న పురుగులు కూడా రాకుండా ఉంటాయి. అలాగే బొద్దింకలను వదిలించుకోవడానికి బేకింగ్ సోడా చాలా బాగా ఉపయోగపడుతుంది. బేకింగ్ సోడాను ఒక గ్లాసు నీటిలో బాగా కలిపి దానిలో కాస్త చక్కెర వేయండి. ఈ మిశ్రమాన్ని బొద్దింకలు ఎక్కువగా కనిపించే ప్రదేశాల్లో స్ప్రే చేస్తే బొద్దింకలు పారిపోతాయి. అలాగే కిరోసిన్ సహాయంతో కూడా బొద్దింకల బెడదను వదిలించుకోవచ్చు. దాని వాసనంటే బొద్దింకలకు అస్సలు కిట్టదు. ఇక పలావాకు, అదే బిర్యానీ ఆకు అంటారు కదా, దీన్ని మెత్తగా రుబ్బుకోండి లేదా పొడిలా చేసుకుని మూలలా చల్లుకోవాలి. ఈ వాసనకి బొద్దింకలు పారిపోతాయి. లేదా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఒక గ్లాసు నీటిలో దీన్ని కలిపి స్ప్రే చేసుకోవచ్చు. అలాగే కాస్త ఉప్పు వేసి కూడా స్ప్రే చేసుకోండి. అంటే వీటిలో అన్నమాట ఈ బిర్యానీ ఆకు రుబ్బి ఆ పేస్ట్లు నీళ్లలో కలిపి స్ప్రే బాటిల్లో వేసిన తర్వాత పెప్పర్మెంట్ నూనె గాని లేదా ఉప్పు గాని వేసి చక్కగా స్ప్రే చేసేయండి. అలాగే లవంగాల పొడి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. బొద్దింకలు కనిపించే ప్రదేశాల్లో ఈ లవంగాల పొడి చల్లుకోండి. లేదంటే నీటిలో బాగా మరిగించి స్ప్రే బాటిల్లో వేసుకుని బొద్దింకలు ఎక్కడెక్కడైతే తిరుగుతాయో ఆ ప్లేసుల్లో స్ప్రే చేయండి. చాలా అద్భుతంగా ఈ టిప్ పనిచేస్తుంది. ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ తయారు చేసుకోవడం కూడా. అలాగే దాల్చిన చెక్క. ఈ దాల్చిన చెక్క ఘాటైన వాసనకి బొద్దింకలన్నీ పోతాయి. దాల్చిన చెక్కను పొడిగా చేసుకుని ఉప్పు కలిపి ఏ ప్రదేశాల్లో బొద్దింకలుంటాయో ఆ ప్రదేశాల్లో చల్లండి. బొద్దింకలు, వాటి ద్వారా వచ్చే గుడ్లు కూడా చచ్చిపోతాయి. ఇక వేపాకులు. వేపాకులు ఇంటి నుంచి బొద్దింకలు, ఇతర క్రిములను నిర్మూలించడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. బొద్దింకలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో వేపాకులను ఉంచండి. రోజు ఈ ఆకులను మారుస్తూ ఉండాలి. 3 రోజులు ఇలా చేసి చూడండి. అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. బొద్దింకలు, వాటి గుడ్లు కూడా చక్కగా చచ్చిపోతాయి. అలాగే వేప నూనెలో కొంచెం వేడి నీళ్లు వేసి స్ప్రే చేసినా సరే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక ఈ టిప్ అయితే మీకు తెలిసి ఉండదు. అదేంటి అంటే దోసకాయ. ఈ దోసకాయను ముక్కలుగా కోసి ఎండబెట్టండి. ఇలా ఎండిన తర్వాత కబోర్డ్స్ లో, అల్మారాలో ఉంచితే బొద్దింకల బెడద తప్పించుకోవచ్చు. కీరా దోస వాసన బొద్దింకలకు అస్సలు పడదు. తాజాగా ఉండే దోసకాయ తొక్క తీసి బొద్దింకలు తిరిగే ప్రదేశంలో ఉంచితే కూడా ఆ వాసనకి అస్సలు రావు. ఇక ఇంటిని శుభ్రంగా సదురుకోవడం చాలా ముఖ్యం. ఈ మధ్య ఎవ్వరికీ కూడా టైం సరిపోవడం లేదు. ఇల్లును సదురుకోవడానికి కూడా అస్సలు టైం ఉండడం లేదు. ఇక షెల్ఫలు మాటిమాటికి సదరడం, వంటగదిని సదురుకోవడం ఇలాంటివన్నీ తరచూ చేయలేకపోవడం వల్లే బొద్దింకలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఒకవేళ మీ ఇంట్లోకి గనక గాలి వెలుతురు రావడానికి వీలు లేకపోతే, అంటే అపార్ట్మెంట్స్ లో గనక మీరు ఉంటుంటే మంచి సువాసన వచ్చే అగరబత్తులను గాని, సాంబ్రాణి పొగను గాని తరచూ వేస్తూ ఉంటే ఇంట్లో ఉండే బ్యాక్టీరియా కొంతవరకు చచ్చిపోతుంది. ఒకసారి బొద్దింకలు గనక మన ఇంట్లోకి చేరితే అప్పుడు మనం గ్రహించాలి ఇంట్లో తేమ అధికంగా ఉంది అని. అందువల్ల సాధ్యమైనంతగా వెలుతురు, గాలి వచ్చే విధంగా కిటికీలు తరచుగా ఓపెన్ చేస్తూ ఉండండి. అలాగే షెల్ఫ్ల్లోనూ, బట్టల బీరువాల్లోనూ మనం తరచూ హారతిచ్చే కర్పూరం ఉంటుంది కదా, దాన్ని ఎక్కువ మోతాదులో కొంటే గనక ముద్ద కర్పూరంలా మనకు దొరుకుతుంది. అది మంచి క్వాలిటీది తీసుకోండి. ఇలా తీసుకున్న కర్పూరాన్ని ఒక చిన్న బౌల్లో గాని లేదా ఏదైనా గిన్నెలో గాని వేసి మూత పెట్టకుండా కబోర్డ్లో ఒక చోట పెట్టండి. ఎందుకంటే ఈ కర్పూరం వాసన బొద్దింకలకు అస్సలు పడదు. ఇవి ఎక్కడున్నా సరే బయటికి వెళ్లిపోతాయి. ఎంత మూలన దాక్కున్నా సరే ఈ వాసనకు బయటికి వెళ్లిపోతాయి. కాబట్టి ఈ సింపుల్ టిప్స్ తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో బొద్దింకలనేవి లేకుండా చూసుకుంటూ ఇల్లుని క్లీన్ గా మంచి సువాసనతో నింపేయండి, బొద్దింకలు లేకుండా. మరిది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.